పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యాన్ని ఒకసారి చదువుకుని మన వాక్య ధ్యానంలోకి వెళదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యం. యేసుప్రభు వారు ప్రతిష్ఠించిన మార్గములో అనగా నూతనమైనది జీవము గలదియు అన్నాడు. చాలమ్మ జీవము గలది ఈ మార్గము అన్నాడు. అండ్ ఈ మార్గం ఎలాంటిది? జీవము కలిగినది ఈ మార్గము అన్నాడు. కాబట్టి ప్రియులరా, యేసుప్రభుల వారు పరలోకంలో నుంచి ఆయన మన కొరకు భూమి మీదకి తను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని మన కొరకు పాప శరీర ఆకారమును ధరించుకుని వచ్చి బయటికి మనం ప్రార్థన జరుగుతుందని తెలీదు, కొంచెం వినపడుతుంది బయటకి తీసి. ఓకే 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 సరిపోతుంది, పర్లేదు. పాప శరీర ఆకారంతో మనకి ఆయన ప్రభు మన కోసం వచ్చి, మనం పాపం చేస్తే మన శరీరం మీద శిక్ష వేయాలి, కానీ మనందరి పాపములు ఆయన శరీరం మీద వేసుకుని ఆయన శిక్షను భరించి మరణించి శిలువ మీద ఆయన సమాధి చేయబడి పునరుద్ధానుడై, ఆయన దేవుడు కాబట్టి మరలా సజీవుడై 40 రోజులు అందరికీ కనబడి అందరూ చూస్తుండగా అలాగా పరలోకానికి వెళ్ళిపోయాడు. మేము ఆయనను ఎరుగుదాం, మేము ఆయనకి సాక్షులం. ఆయనతో పాటు మేము 3.5 సంవత్సరాలు తిరిగాం, ఆయన చేసిన అద్భుతాలు చూసాం, ఆయన చనిపోవటం మా కళ్ళతో మేము చూసాం, ఆయన్ని సమాధి చేసాం మేమే దగ్గరుండి. 3వ రోజున ఆయన మరలా తిరిగి లేచి పునరుద్ధానుడై మాకు కనపడ్డాడు. ఒక్కరోజు కాదు, మేము ఫస్ట్ కనపడినప్పుడు నమ్మలేకపోయాం. ఏ మానవుడు చనిపోయాక తిరిగి లేవలేడు కదా అని నమ్మలేకపోయాం. మా సహోదరి వెళ్ళి ఫస్ట్ చూసి చెప్పినా నమ్మలేకపోయాం. మరలా మేము సమాధి దగ్గరికి వెళ్ళాం, తెరిచిన సమాధి కనపడింది. మేము నమ్మలేకపోయినా అందరం వచ్చి గదిలో కూర్చుంటే ఆయనే గది లోపలికి వచ్చి నా గాయాలు చూడండి, ఆయన గాయాలు చూపించాడు. నేను మీ యేసుప్రభుల వారిని, నేను మరలా తిరిగి లేచాను, నేను పునరుద్ధరణయ్యాను, నేను దేవుడిని కాబట్టి నన్ను మరణమేమీ చేయలేదు అని చెబితే మేము చూసి నమ్మి మాతో పాటు ఆయన 40 రోజులు మాతో పాటు తిరిగితే మేము ఆయన్ని స్పృశించి ఆయన్ని పట్టుకుని ఆయనతో 42 దినాలు గడిపి మేమందరం చూస్తుండగా ఒలీవల కొండ మీద నుంచి అలాగే వెళ్ళిపోతుంటే మా కళ్ళతో మేము చూసాం. ఆయన మేము ఎరుగుదామని 12 మంది శిష్యులు ఇంకా 500 మంది చూశారు. వాళ్ళందరూ సాక్ష్యం చెప్తున్నారు, మేము ఆయన ఎరుగుదాం, ఆయన మేము ఎరుగుదాం, మా కళ్ళతో మేము చూసాం అని వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. కాబట్టి ప్రియులరా, ఆయన ప్రతిష్ఠించిన ఈ మార్గంలో, నూతనమైన ఈ మార్గంలో, జీవము కలిగిన ఈ మార్గంలో మనము జీవం కలిగి ప్రయాణం చేస్తున్నామా లేకపోతే జీవం లేకుండా ప్రయాణం చేస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఎవరిలో జీవం ఉందని తెలుస్తుంది అని ఒక్కో రోజు ఒక్కోటి చెప్తున్నాను అండి. మరి మీరు రాసుకుంటున్నారో, అసలు గుర్తుంటలేదో అండి, అది మీరే జవాబుదారీ. జీవము కలిగి ఉండటం అంటే ఏంటి అనేది ఒక్కొక్కటి ఒక్కో రోజున చెప్తున్నాను. ఈ రోజున యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వాక్యంలో తండ్రి అయిన దేవుని, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎరిగి ఉండటమే జీవము అన్నాడు. జీవం అంటే ఏంటంట అమ్మా? జీవము అంటే ఏంటంట అర్థం? తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన యేసు ప్రభుల వారిని ఎరిగి ఉండటమే జీవం అంటండి. అమ్మా, దొరికిందరా? అద్వితీయ సత్య దేవుడైన పంపిన యేసుక్రీస్తును చదువు. అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన
యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. మనలో జీవం ఉందని ఎలా తెలుస్తుందంటే, నిత్య జీవానికి మనం ప్రయాణమై వెళ్తూ ఉన్నాం, పరలోక రాజ్యానికి వెళ్తూ ఉన్నాం అని మనం ఎలాగా గమనించవచ్చు, తెలుసుకోవచ్చు అని అంటే, వారిలో ఏమేమి లక్షణాలు కనబడతాయి దాన్ని బట్టి మనం వీళ్ళు జీవమార్గంలోనే ఉన్నారు, వీళ్ళు నిత్య జీవానికి వెళుతున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎలా అర్థం చేసుకోవచ్చు? నాకు తండ్రి అయిన దేవుడు తెలుసు, నాకు కుమారుడైన యేసుప్రభు వారు తెలుసు అని మనం చెప్పగలిగితే మనము జీవము కలిగి ఉన్నట్లు లెక్క. మరి అపోస్తలుల కాలంలో వాళ్ళు చూశారు కాబట్టి, వాళ్ళు కళ్ళతో చూసి ఆయన్ని పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు సాక్ష్యం చెప్పారు, వాళ్ళకి తెలుసు అన్నారు. ఓకే, మరి మనకెలా తెలుసు అని మీరు అనొచ్చు అండి. ఇప్పుడు గాంధీ గారు మన దేశంలో స్వతంత్ర సమరయోధుల్లో స్వతంత్రానికి పితామహుడు గాంధీ గారు అని పుస్తకంలో చదువుతున్నాం. గాంధీ గారిని మనం చూసామా? కానీ గాంధీ గారు ఉన్నాడా లేదా? ఆయన ఉన్నాడు. ఆయన గురించిన ఫోటోలు కనిపిస్తుంటాయి టీవీలో. ఆయన ఉప్పు సత్యాగ్రహం గురించి అన్ని చూపిస్తుంటారు. ఆయన స్వతంత్ర సమరయోధుడిగా, స్వతంత్రానికి పితామహుడిగా ఆయన చరిత్రలో ఉన్నాడని మనం చదువుకుంటున్నాం. అది చరిత్ర. అలాగే యేసు ప్రభుల వారు పుట్టినప్పుడు చరిత్ర ఉంది. బైబిల్లో రాసినవన్నీ ఈ రోజుకి కూడా ఉన్నాయి, మనం వెళ్ళి చూడొచ్చు. ఆ దేశాలన్నీ ఉన్నాయి, ఆ ప్రాంతాల గల్లీ, సముద్రం అన్నీ ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో అన్ని మనకు సాక్ష్యాలు, ఆధారాలు, అబ్రాహాం సమాధి అన్నీ కనపడతాయి. యేసు ప్రభు సమాధి కూడా మనం చూడొచ్చు వెళ్ళి. ఆ నీటి బొగ్గులు, 12 నీటి బొగ్గులు ఎక్కడ ఉన్నాయో, మారా నీళ్ళు ఎక్కడ ఉన్నాయో అన్నీ ఉన్నాయి ఇప్పటికీ. ఎప్పుడో అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాయి. బైబిల్లో రాసిన ప్రతి దేశం పేరు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. కాబట్టి మనం యేసు ప్రభుల వారిని ఎరిగిన వాళ్ళం అయితే, నాకు యేసు ప్రభు తెలుసు, తండ్రి అయిన దేవుడు కూడా నాకు తెలుసు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు, నాకు జవాబులు ఇస్తున్నాడు, అలాగా మనకు వ్యక్తిగతంగా ఆయన్ని ఎరిగిన వాళ్ళం అయితే మనలో జీవం ఉన్నట్టు లెక్క. మరి ఏదో అందరూ వెళ్తున్నారు కాబట్టి మరి మేమే వెళ్తున్నామండి, అందరూ వెళ్తున్నాం కాబట్టి మేమే వెళ్తున్నామండి, మరి మాకేంటి వెళ్తున్నాయి ఎవరో అన్నట్టుగా మనం ఉంటే మనలో ఏమీ లేదు, జీవము లేదు అన్నట్టు లెక్క. ఏమండి? కాబట్టి చర్చికి వస్తున్నాం అన్నంత మాత్రాన నేను దేవుణ్ణి ఎరుగుదును అని చెప్పలేరు అందరూ. వ్యక్తిగతంగా నేను దేవుణ్ణి ఎరిగి ఉండాలా, ఆయనతో నాకు వ్యక్తిగత సంబంధం ఉండాలి. నేను ఎరుగుదును నా దేవుణ్ణి, నా విమోచకుడిని ఎరుగుదును, నన్ను రక్షించిన దేవుడిని ఎరుగుదును, నా ప్రతి పాపములో కడిగిన దేవుడిని ఎరుగుదును, నా కష్ట సమయాల్లో నన్ను ఆదరించిన దేవుడిగా నేను ఆయన ఎరుగుదును. మనం ఏ రకంగా సాక్ష్యం చెప్పగలుగుతాం? ఆయన ఎరుగుదమా ఎరగమా? ఆయన ఎవరో తెలిసే తెల్దా? దాన్ని బట్టి మనం జీవము కలిగిన వారమా, జీవము లేని వారమా అర్థమైపోతుంది. ఆయనను ఎరిగితే నీలో ఆయనే జీవం కాబట్టి ఆయన ఎరిగితే నీలో జీవం ఉన్నట్లు లెక్క. మరి వాళ్ళు ఎవరో నాకు తెలదంటే నీలో జీవం లేదన్నట్లు లెక్క. అది ఎలా ఎరిగి ఉండాలో మీకు వరుసగా చెప్తాను, శ్రద్ధగా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 34:12. ద్వితీయోపదేశకాండం 34:12. నన్ను ముఖాముఖిగా నాతో మాట్లాడగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవాడు ఇశ్రాయేలులో ఎవడో లేడు, మోషే ఒక్కడు తప్ప. అతడు నన్ను ఎరిగినట్టు ఎవడు నన్ను ఎరగడని చెప్పేసి దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇశ్రాయేల్లో ఉన్నారు 30 లక్షల మంది అండి. అందరికీ ఎలా తెలిసి దేవుడు? అమ్మా దొరికిందా? ఓకే, మీరు నా వైపు చూస్తే నేను ముందుకు వెళ్ళిపోతాను, అందులో లేకుండా చెప్పను. ఉందా? చదవండి. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి వాడు ఇంకొకడు ఇశ్రాయేలులో లేడు అని చెప్పేశాడు. అంతే. అతడు నన్ను ఎరుగుదును, నేను అతడికి ఎరుగుదును, నన్ను అంత బాగా ఎరిగిన వాడు మోషే ఒక్కడే అని చెప్పాడు అండి. ఇప్పుడు మనం ఏ బ్యాచ్లో ఉన్నాం? ఇశ్రాయేల్ అందరూ ఎలా ఎరుగుదురంటే, యెహోవా మహిమ మందిరం మీదకి అలా వస్తున్నప్పుడు వీళ్ళందరూ కనపడతాడు.
కనపడుతుంది. ఆ సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు అగ్నిలాగా కనపడుతుంది. అమ్మో దేవుడు వచ్చాడురా అని అగ్నిలాగా దేవుడు వస్తే అగ్నిని చూసి దడదల్లాడటం, వందనాలు చెప్పడం తప్ప దేవుడితోనే ముఖాముఖిగా మాట్లాడే అంత రేంజ్ ఈ 30 లక్షల మందిలో ఎవడికి లేదు. అమ్మో దేవుడు వచ్చాడు రోయ్ అని సాష్టాంగం పడిపోతున్నాయి. అగ్ని దిగిందిరా, అగ్ని మేఘం వచ్చిందిరా, మందిరం మీదకి దేవుని మేఘం వచ్చిందిరా, అలా ఎరుగుదురా వాళ్ళు. కానీ మోషే ముఖాముఖిగా దేవుడితో స్నేహితుల్లాగా ఎదురు బెదురు కూర్చొని మాట్లాడుకున్నట్టుగా మాట్లాడేవాడంట మోషే దేవుడితో. అతడు నన్ను ముఖాముఖిగా ఎరుగుదుడు అని చెప్పి దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం ఎలా ఎరుగుదాం? అమ్మో దేవుడు శక్తి, చాలా శక్తి అండి, మందిరంలోకి వెళ్తామండి, మా పక్కనే ఆవిడ ఎన్నో బాధలతో ప్రార్థన చేసుకుంటే దేవుడు అద్భుతం వాళ్ళ జీవితంలో చేశాడండి, నిజం ఆవిడ సాక్ష్యం చెప్తే విన్నామండి, అమ్మో అని అలా ఎరుగుదమా? మనకు పర్సనల్గా ఎరుగుదమా? అలా దూరం నుంచి చూసి ఎరుగుదమా? దగ్గరగా ఎరుగుదమా? ముఖాముఖిగా ఎదురు బదులు కూర్చున్నట్టు ఎరుగుదమా? అలా ఎలా ఎరుగుదాం? దేవుణ్ణి ఎలా ఎరుగుదాం? అది కదా మనకు పాయింట్. కాబట్టి ఆయన అంటాడు మోషే నన్ను ఎరిగినట్టు. మోషే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి ఏమండి మన్నా అలా వచ్చి పడిపోయేది. ఆయన ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు, 10 అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఐగుప్తు దేశంలో జరిగిపోయినాయి. ఆయన ప్రభువా మాంసం కావాలి నీ ప్రజల కంటే, పూరల్లోంచి పడిపోయినాయి. ప్రభువా నీళ్ళు లేవంటే ఒక బండను ఏర్పాటు చేసేసాడు దేవుడు. బండ కూడా వచ్చేస్తుంది, అందులో నీళ్ళు వచ్చేతను తాగేస్తున్నారు. ఏది అడిగితే అక్కడ కార్యం జరిగిపోతుంది. మోషే ప్రార్థన చేస్తే ఏది కావాల్సింది వస్తుంది. ప్రజలేమో ఆ వచ్చిని తాగి తిని మేము తిన్నామని మేము ఎరుగుదాం అంటున్నారు. మేము నీళ్లు తాగం, ఆయన గొప్పోడని వీళ్ళు అంటున్నారు. ఆ నీళ్ళని రప్పించగలిగిన శక్తిమంతుడు నేనన్నట్టుగా మోషే ఆయన ఎరుగుదుడు. నా దేవుడితో నేను ముఖాముఖిగా మాట్లాడతా, నేను అడిగింది ఆయన ఇస్తాడు అని అన్నట్టుగా ఎరుగుదుడు మోషే. కాబట్టి మనం ఎలా ఎరుగుదాం దేవుణ్ణి? ప్రభువా అని ప్రార్థన చేసుకునే అంత మట్టుకే ఎరుగుదమా? ఆయనతో ముఖాముఖిగా అనుభవంలో మనం అడిగింది సాధించేంత వరకు పోరాట పట్టిమగలిగిన యోధులుగా ఎరుగుదమా? దేవుడితో అబ్బా తండ్రి అన్నంత రిలేషన్ ఉందా? ఇప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మీ దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి వచ్చి మీ దగ్గర రొట్టె ఉంది, గబాలను లాగేసుకుంటాడా? ఆంటీ ఆకలేస్తుంది ఆంటీ రొట్టె ఉండ ఆంటీ అంటాడు. అదే నా దగ్గర రొట్టె ఉంది అడుగుతూనే ఉండదు, వచ్చి లాగేసుకుంటాడు. అవునా కదా? లాగేసుకుంటాడు, తినేస్తాడు, అడుగుతూనే ఉండదు. ఇంకా తండ్రిని కాబట్టి అలాగ మనం రిలేషన్ ఉందా దేవుడితో? ఆయన దగ్గర మనం లాగేసుకోగలమా? అంత చొరవ ఉందా? లేకపోతే దూరంగా చూసి ప్రభు అన్నట్టు ఆ రేంజ్లో ఉన్నామా? ఎలా ఎరుగుదాం మనం దేవుణ్ణి? మోషే రేంజ్ బాగా పీక్ స్టేజ్ అనమాట అండి. మోషే దేవుడితో ఎదురు బెదురు కూర్చుని మాట్లాడతాడు. 40 రోజులు మాట్లాడాడు. పరలోక రాజ్యంలో మందిరం ఎలాగుందో మొత్తం చూపిస్తే చూశాడు. వచ్చి అచ్చం అలా కట్టాడు. ఏంటి మనము దేవుణ్ణి మోసేలాగా ఎరుగుదుమా? అది నా ప్రశ్న. తెగులు బయలుదేరిపోతే దేవుడికి ప్రార్థన చేస్తే తెగులు అయిపోతున్నాడు ఆయన. ఏది అడుగుతుంది, నీ ప్రజలను క్షమిస్తావా లేదా, లేకపోతే నా పేరు తీసేయంటే అలా కాదు. కానీ నేను ఎవరి పేరు తీయాలో ఎటు నాకు తెలిసిలే, నువ్వు మాట్లాడకంగా అంటే అని దేవుడు అంటే కుదరదు, నీ ప్రజలందరినీ క్షమించానంటేనే సరే, లేకపోతే నా పేరు తీసేయంటే సర్లే తీసే వాళ్ళని క్షమించానులే అని దేవుడు అని దాకా ఊరుకోలేదు మోషే. క్షమించవా అయితే మాతో రా అంటాడు. మళ్ళీ నేను రానంటే నువ్వు ఒత్తిడిగా కుదరదు అంటాడు. చివరికి తప్పలేదు ఆయనకి, సరే వస్తానులే అని దాకా ఊరుకోలే. అంత క్లోజ్ అనమాట అండి. మీకు అర్థమవుతుందా? అంత క్లోజు. మనం ఎలా ఎరుగుదాం దేవుణ్ణి? మనకి ఆయనకి ఉన్న ఆ బాండింగ్ ఎంత, ఆ క్లోజ్నెస్ ఎంత, ఎలా ఎరుగుదాం అనే దాన్ని బట్టి మనలో జీవం ఉందో లేదో తెలుస్తుంది. ఏమండి? రైట్, ఇంకెక్కువ అక్కడ ఉండలేను. నెక్స్ట్ రెండో మాటకి వెళ్దాం. యెహోషువ 24:31. యెహోషువ 24:31. మొదటిగా
దేవుడితో నీకున్న సహవాసం ఎంత, దేవుడితో నీకున్న ముఖాముఖి అనుభవం ఎంత, దేవునితో నీకున్నటువంటి పరిచయం, మాట్లాడుకునే విధానం, నీవు ఆయనను ప్రతిరోజు చూడకుండా ఉండలేని అలాంటి పరిస్థితిలో ఉన్నవా, ఆయనతో నీకు అంత దగ్గర సంబంధం ఉందా, అది మొదటి పాయింట్ అండి. ఎలా ఎరుగుదు అనేది. రెండవది యెహోషువ 24:31లో దేవుడు చేసిన క్రియలను ఎరిగిన ప్రజలు ఉంటే ఆయన్ని ఆ ప్రజలు సేవిస్తారు. దేవుడు చేసిన క్రియలను తెలియని ప్రజలు వస్తే వాళ్ళు ఆయనను సేవించరు. మీకు అర్థమవుతుందా? ఎందుకు దేవుణ్ణి ఎరిగి ఉండాలి అనే ప్రశ్న వస్తుంది కదా. జీవము దేవుణ్ణి ఎరిగిన వారిలోనూ ఎందుకు ఉంటుంది, దేవుణ్ణి ఎరగని వారిలో జీవం ఎందుకు ఉండదు అని అంటే, ఇశ్రాయేలీయులు అందరికీ దేవుడు చేసిన కార్యాలన్నీ తెలుసు. దేవుడు చేసిన కార్యాలన్నీ ఐగుప్తులో ఉన్నప్పుడు ఎంత బాధపడ్డామో, ఎంత బానిస బతికామో, దేవుడు మోషేని పంపించి అహరోను పంపించి 10 అద్భుత కార్యాలు ఎలా చేశాడో కళ్ళతో చూశారు. పస్కా ఎలా జరిగిందో, ఎర్ర సముద్రం ఎలాగ పాయలైతే నడిచొచ్చారో, ఎక్కడికక్కడే ఎప్పటికప్పుడే ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తూ అరణ్య మార్గంలో భోజనానికి లోటు లేకుండా, మేఘంగా చెమట పట్టకుండా, రాత్రులు అగ్నిస్తంభంగా చలేయకుండా ఎంత అద్భుతంగా తీసుకొచ్చాడో. ఈ కార్యాలన్నీ చూసిన వాళ్ళు అండి, అమ్మో మన దేవుడు సామాన్యుడు కాదురా, ఆయన కార్యాలు ఇలాంటివిరా, అరణ్యంలో చలికి చచ్చిపోతాంరా, ఆయన అగ్ని స్తంభంలాగా ఇటు అటు 4 వైపులు ఉండేవాడు, రాత్రులు ఏమీ అపాయం లేకుండా వెచ్చగా ఉండేవాళ్ళం మేము అని పిల్లలకి చెప్తారు. వీళ్ళందరూ చెప్తూ ఉంటారు, అంత గొప్పవాడా మన దేవుడు నానా అని. వాళ్ళకు కూడా తెలిసి ఎరిగి వాళ్ళు కూడా ఎవరిని సేవిస్తారు? మన దేవుడు ఎంత గొప్పవాడు అంటారా, మనం యేసు ప్రభు వారిని, యెహోవా దేవుణ్ణి మనము సేవించాలి, ఆయన్నే మనం భక్తి చేయాలి అని ఎరిగిన వాళ్ళు ఆయనకే ప్రార్థన చేసుకుంటారు, ఆయన మాటే వింటారు. ఏమండి, అసలు ఆ దేవుడి గురించి తెలియని వాళ్ళు, ఆ కార్యాల గురించి తెలియని వాళ్ళు, ఆ క్రియల గురించి తెలియని వాళ్ళు, అద్భుతాల గురించి తెలియని వాళ్ళు, అసలు ఏమేమి చేశాడు దేవుడు అనేది అసలు ఏమి తెలియని వాళ్ళు కొత్త తరం ఒకటి వచ్చిందంట, అది కూడా రాసి పెట్టాడు. వాళ్ళు అన్యులను చూసుకుని వాళ్ళు చేసినట్టు ఇలా చేస్తున్నారంట. మనకు ఒక దేవుడు ఉన్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు, మన కోసం అద్భుతాలు చేశాడని తెలవదు వాళ్ళకి. వాళ్ళ దారి తప్పి వేరే ఎదురు చేస్తున్నారు. కాబట్టి మనకి ఎలా ఎరుగుదు, మనం ఆయన చేసిన కార్యాలన్నీ ఎరుగుదుమా? ఆయన చేసిన కార్యాలన్నీ ఎరుగుదుమా? ఆయన ద్రాక్షారసము నీళ్లను ద్రాక్షారసంగా చేసిన దేవుడు, చనిపోయిన లాజరును బ్రతికించగలిగిన శక్తిమంతుడైన దేవుడు, ఆయన లేని వాటిని ఉన్నట్టుగాను ఉన్న వాటిని లేనట్టుగాను చేయగలిగిన దేవుడు, అసలు ఆ గర్భఫలము లేక అల్లాడిపోతున్నటువంటి అనేక మందికి గర్భఫలాలు ఇచ్చిన దేవుడు, ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు. ఈ రోజుల్లో కూడా అనేక సాక్ష్యాలు మేము వింటున్నాం. అద్భుత కార్యాలు చేస్తున్నాడు, స్వస్థత కార్యాలు చేస్తున్నాడు. మా సంఘం అందరం ప్రార్థన చేయగా చనిపోతారనుకున్న వారిని దేవుడు స్వస్థపరిచాడు. ఇలాంటి మేము ఎరుగుదాం, ఆయన క్రియలు ఎరుగుదాం, ఆయన కార్యాలు ఎరుగుదాం. ఆయన శక్తిమంతుడైన దేవుడు అని ఆయన క్రియలను గురించి ఎరిగిన వ్యక్తులైతే ఆయనను సేవిస్తారు. అర్థమవుతుందంటారా? ఆయన క్రియలను గురించి ఎరిగిన వ్యక్తులైతే ఆయన్నే సేవిస్తారు. ఇంకే మైండ్ అటు ఇటు వెళ్ళదు. ఆయన క్రియలు అసలు మాకేమీ తెలియదు అన్న వాళ్ళు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తారు. ఏమండి, కాబట్టి మనం ఆయన్ని ఎరుగుదుమా మోషేలాగా? తర్వాత సెకండ్ స్టెప్, ఆయన కార్యాలు, ఆయన క్రియలను ఎరుగుదుమా అనేది మనం ఆలోచన చేయాలి. నా జీవితంలో నాకు ఎన్నో కార్యాలు చేశాడు నా ప్రభు, నేను ఎరుగుదును ఆయన్ని అని నేను చెప్పగలను. ఎన్నో కార్యాలు నా జీవితంలో జరిగాయి. అవన్నీ చెబితే చాలా టైం అవుతుంది అండి. చాలాసార్లు మరణం నుంచి తప్పించాడు దేవుడు నన్ను. మిమ్మల్ని ఒక్కొక్కరిని నుంచోబెట్టి చెప్పమంటే మీరు కూడా ఎన్నో చెప్తారు కార్యాలు. దేవుడు మీ పట్ల చేసిన కార్యాలు ఎన్నో మరణాపాయాల నుంచి తప్పించాడని మీరు కూడా చెప్పగలరు. మనకు ఆయన కార్యాలు తెలిసినప్పుడు మనం ఆయనను సేవించగలుగుతాం. మా ప్రభు మాకిన్ని కార్యాలు చేశాడు, మాకిన్ని మేలు చేశాడని ఆ కార్యాలను గురించి ఎరిగిన ప్రజలు ఆయనను సేవిస్తారు. ఆ కార్యాల గురించి తెలియని వారు ఎవరినెవరినో సేవిస్తుంటారు. కాబట్టి మనం మోషేలాగా ఆయన్ని ఎరిగిన వారుగా ఉండాలి.
రెండవది ఆయన కార్యాలను ఎరిగిన వారుగా ఉండాలి. మర్చిపోకుండా ఉండటం కోసం కృతజ్ఞత కలిగిన వారమై, దావీదు గారు చెప్పుకున్నట్టుగా, దేవుడు నా ప్రాణమా ఆయన చేసిన మేలులో దేనిని మరువకము అన్నాడు. ఆ మేలులను ప్రతిరోజు గుర్తు చేసుకుంటా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే మనం ఆయన్ని మర్చిపోకుండా ఉంటాం, ఆయన కార్యాలను మర్చిపోకుండా ఉంటాం. ఆయనను సేవించడానికి మనకి ఆ కార్యాలు మనలను నడిపిస్తాయి. మీకు అర్థమైందంటారా అండి? అర్థమైందంటారా? కాబట్టి ఆయన కార్యాలను, క్రియలను ఎరిగిన వారు ఆయనను సేవిస్తారు అండి. అక్కడ చదవమ్మా ఒకసారి. దినములన్నిటను ఆయన బతికున్నంతకాలం ఎరిగిన వారు పెద్ద ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచు వచ్చిరి. ఆ పెద్దలు ఉన్నంతకాలం ఆ కార్యాలన్నీ చెప్తున్నప్పుడు విని ఎరిగిన వాళ్ళందరూ ఆయనను మాత్రమే సేవించారు. ఆ తర్వాత ఇంకో కొత్త తరం వచ్చిందంట, వాళ్ళకేం తెలిసావదు, వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని మొదలెట్టారంట. కాబట్టి ఆయన కార్యాలు మన బిడ్డలు ఎరుగునట్లుగా మనం మన పిల్లలకి కూర్చుంటే చెప్పాలి, నుంచుంటే చెప్పాలి, నడిస్తే చెప్పాలి అండి, పడుకుంటే చెప్పాలి. ఏ పని చేసుకుంటున్నప్పుడు కూడా మన పిల్లలకి మనం ఏం చెప్పాలి? దేవుడిని అద్భుత కార్యాలు చేశాడు నాన్న, దేవుడిని ఆశ్చర్యకార్యాలు చేశాడు నాన్న, లేకపోతే నేను ఎప్పుడూ చచ్చిపోదును, నేను ఈ రోజు వరకు బతికున్నానంటే ఆయన నా జీవితంలో చేసిన మేలును బట్టే ఇన్ని కార్యాలు మన కుటుంబంలో దేవుడు చేశాడు, మీరు కూడా ఆయనని సేవించాలని మనం మన పిల్లలకి ఆయన కార్యాలను, క్రియలను చెబుతూ ఉంటే వాళ్ళు కూడా ఆయనను సేవిస్తారు. మీకు అర్థమైందంటారా అండి? కాబట్టి ఆయనను ఎరిగిన వాళ్ళు జీవము కలిగిన వారు. మనం ఎరుగుదాం జీవం కలిగిన వాళ్ళు. మన పిల్లలకి ఏం చెప్పలేదనుకోండి, వాళ్ళు జీవం లేని వారు అయిపోతే మనకేంటి ఆనందం? వాళ్ళు కూడా జీవము కలిగిన వారుగా వాళ్ళను సిద్ధపరచు నిమిత్తం, తయారు చేయ నిమిత్తం మనం వారికి ఆయన క్రియలను గురించి చెప్పాలి. అది విషయం. ఇంకా అక్కడ ఉండలేను. 3వ పాయింట్కి వెళ్దాం. 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 43వ వచనం. ఆయన ఎరిగిన వారు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఆయన ఎరిగిన వారు ఏం చేస్తారంటండి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఆకాశం నీ నివాస స్థలమందు నీవు విని లోకంలో ఉన్న జనులందరూ నీ నామమును ఎరిగి ఇశ్రాయేలీయులా నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరములో పేరు పెట్టబడిన అని తెలుసుకుంటారు అన్నాడు. ఇప్పుడు మందిరానికి వచ్చిన వారందరికీ వాళ్ళందరూ తెలుసుకుంటారంటే, ఏమి ఎరుగుతారంటే, మనం సొలొమోను గారు మందిరం కట్టాడు. మందిరం కట్టి మోకాళ్ళ మీద ఉండి చేతులను పైకెట్టి ప్రార్థన చేశాడు, బలి అర్పణలు అర్పించాడు. ప్రభువా, నేను కట్టిన ఈ మందిరం మీద నీ దృష్టి ఎల్లప్పుడూ ఉంచండి. ఇక్కడికి వచ్చి ఎవరు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలు ఆలకించండి, వాళ్ళకి వెంటనే జవాబులు దయచేయండి. అప్పుడు వాళ్ళందరూ చెప్పుకుంటారు, మొత్తం ప్రపంచం అంతా, ఎక్కడున్న వాళ్ళైనా యెరూషలేమును తలంచుకుని ఆ యెరూషలేము వైపు అలా చూస్తున్నట్టుగా చేతులెత్తి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన విని వారి కార్యమును నీవు చెయ్యి ప్రభువా, చేస్తే అప్పుడు వాళ్ళు ఈ మందిరంలో ఈ దేవుడు నిజమైన దేవుడు అని వాళ్ళు గ్రహించి నీ యందు భయభక్తులు కలిగి ఉంటారు, నిన్ను ఎరిగి ఉంటారు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మన సంఘములో, చర్చిలో ఎవరికి ఏ కార్యం జరిగినా మనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, దేవుడు ఫలానా వారి జీవితంలో ఈ మేలు చేశాడు, దేవుడు నా జీవితంలో కూడా మేలు చేస్తాడు, నా జీవితంలో ఇన్ని చేశాడు, ఇది కూడా చేస్తాడు అనే ఆయన మందిరంలో ప్రార్థన చేసుకుంటే నాకు ఆయన వింటాడు, నా కార్యం సఫలం చేస్తాడు, ఆవిడికి చేశాడు, ఈవిడికి చేశాడు, నాకు కూడా చేశాడు అనే ఆయనను ఎలా ఎరిగి ఉన్నారంటే వీళ్ళు
ఆ మందిరంలో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి మన మనవిని ఆయన అంగీకరించి మన కార్యాన్ని సఫలం చేస్తాడు అన్నట్టుగా ఎరుగుతారంట మొత్తం ప్రపంచం అంతా. అలా ఎరిగిన వారు భయభక్తులతో ఉంటారు అని చెప్పాడు. ఎలా ఉంటారండి? భయభక్తులతో ఉంటారు అని చెప్పాడు. నీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యను దేవుడు తీరుస్తాడు అని నీకు ఎలాగా నమ్మకం వచ్చింది? మా పక్కింటి ఆవిడ ఆ చర్చికి వెళ్తారు, మేము ఆ చర్చికి వెళ్తాము, వాళ్ళకి ఈ కార్యం దేవుడు చేశాడు, మాకు కూడా ఈ కార్యం చేస్తాడు అనే నమ్మకం వాళ్ళని చూశాక మనకు వస్తుంది. మనకు కూడా కార్యం చేశాడు అనుకోండి దేవుడు, మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ దేవుడు కార్యాలు చేస్తాడని మనమే 10 మందికి చెప్తాం. ఆ రకంగా మనం దేవునిని ఎరిగిన వాళ్ళం అవుతాం. తర్వాత అమ్మో ఎంత గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు అని కడుపులో భయము భక్తి వస్తుంది. ఏమవుతుందండి? భయము భక్తి వస్తుంది. ఈ దేవుని దగ్గర ఎలా పడితే అలాగుంటే కుదరదు. ఆయన మనకి కార్యం చేయాలంటే మనము భయభక్తులతో ఉండాలి అని వాళ్ళు భయభక్తులు నిలుపుతారంట. ఏమి నిలుపుతారంటే అండి? ఆ భయభక్తులు నిలిపి నీ మందిరంలో వారు భయభక్తులతో వస్తారు, భయభక్తులు కలిగి జీవిస్తారు. నీవు ప్రార్థన ఆలకించే దేవుడు అని ఎరిగిన వారు అన్నాడు అండి. కాబట్టి మనం ఆయనని ఎలా ఎరుగుదాం? మందిరంలో కార్యాలు చేసే దేవుడుగా ఎరుగుదాం. కాబట్టి భయభక్తులు కలిగి బతకాలి. ఆయనతో ముఖాముఖిగా ఎరుగుదాం. కాబట్టి మన ద్వారా అనేక కార్యాలు దేవుడు మోసేలాగా చేసే దేవుడుగా మనం ఆయన్ని ఎరిగి ఉండాలి. దేవుడు చేసిన కార్యాలను, క్రియలను మనం మన పిల్లలకి చెప్పడం ద్వారా వారు కూడా ఆయనను సేవించేటట్లుగా సిద్ధపరచాలి. వారు కూడా జీవమార్గంలో వెళ్ళేటట్టుగా ప్రోత్సహించాలి. ఏమండి? ఆయన మందిరంలో విని ప్రార్థన విని ఆలకించే దేవుడుగా ఎరిగిన ప్రతి ఒక్కరూ భయభక్తులతో బతకాలి అని చెప్తున్నాడు. నేను ఎరుగుతున్న దేవుడిని అని చెప్పి నువ్వు భయం లేకుండా, భక్తి లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తే అసలు నీలో జీవమే లేదు అని అర్థం అండి. కాబట్టి నేను దేవుని ఎరుగుదును అన్నవారు భయభక్తులు కలిగి ఉంటారు. నేను మీకు అర్థమవుతుందా పాయింట్? నేను దేవుణ్ణి ఎరుగుదును అని చెప్పే ప్రతి వారు ఎలా బతుకుతారండి? భయభక్తులతో బతుకుతారు. విచ్చలవిడిగా బతకరు, విచ్చలవిడిగా బతకరు. వారు భయభక్తులు కనపడతాయి వాళ్ళ దగ్గర. అమ్మో ఇలా చేయకూడదని బైబిల్లో చెప్పారు, నేను చేయను, నేను ఇక్కడికి వెళ్ళను, నేను వడ్డీలకు ఇవ్వను, లేకపోతే నేను పాపం చేయలేను, నేను వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకోలేను అనే భయము భక్తి మన కడుపులో ఉంటుంది. అలాగ మనలను సిద్ధపరుస్తాడు దేవుడు. వాళ్ళను మనం చూసినప్పుడు వీళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారండి అని చెప్పచ్చు. మరి మేము ప్రార్థనకి వెళ్తామండి అన్ని ఎల్లబడతల బతికి వాళ్ళని వీళ్ళ దేవుణ్ణి ఎరిగిన వారు అని చెప్పలేము. వారిలో జీవము ఉండదని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. తర్వాత పాయింట్కి మనం వెళితే 1 దినవృత్తాంతాలు 28:9 ఆయన హృదయమును ఆయన మన హృదయాన్ని, మన అంతరంగాన్ని శోధించే దేవుడని ఎరుగుదుమా అండి. ఆయన ఎలాంటి దేవుడు అంట? మన హృదయాన్ని, మన అంతరంగాన్ని, మన తలంపులను, మన ఆలోచనలను, మనం లోపల ఏమి అనుకుంటున్నామో అవన్నీ ఆయన ఎరుగుదుడు అని మనం ఆయన ఎరుగుదుమా ఏండి? చదువమ్మా మాట ఎంత బాగుంటుందో. 1 దినవృత్తాంతాలు 28:9. 1 దినవృత్తాంతాలు 28:9. యెహోవా అందరి హృదయములను పరిశోధించేవాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడై ఉన్నాడు. సరిపోద్దండి. ఆయన ఎలాంటి దేవుడు? నీ హృదయము రహస్యాలను, అంతరంగాన్ని, నీ తలంపులను అన్నిటినీ ఎరిగిన దేవుడై ఉన్నాడని నువ్వు ఎరుగుదువా? అయితే నువ్వు ఇలాంటి తెంగర పనులు చేయు. నేను నా దేవుడు నా హృదయాన్ని ఎరుగుదుడు, నా తలంపులను ఎరుగుదుడు, నా అంతరంగాన్ని ఎరుగుదుడు అని నాకు తెలిస్తే, నేను ఆయన్ని అలా ఎరిగితే, నేను అందరూ పడుకున్నారా లేదని చూసి అందరూ పడుకున్నాక చదవకుండా పుస్తకం ఎందుకు తీసి చదువుతాను అండి? మీకు అర్థమవుతుందా?
ఇంట్లో అందరూ పడుకునేదాకా భక్తి పరుల్లాగా ప్రార్థన చేసుకున్నట్టుండి ఎంత భక్తిపరుడో, ఎప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని ఉంటాడో అని అందరూ పడుకున్నాక, అందరి గదిలోకి వెళ్ళి పడుకున్నాక, అని తలుపులు వేసాక అందరూ పడుకున్నారా అని చూసి అప్పుడు దిండికి దాచిన పుస్తకం చదవకుండా పుస్తకం అప్పుడు చదివేస్తున్నావు అనుకో, అంటే నువ్వు ఎవడో సూతలేదు అనుకుంటున్నావు. నువ్వు నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని, నీ తలంపుల్ని ఆయన ఎరిగి ఉన్నాడని తెలిస్తే అలా పుస్తకం ఎలా తీస్తావండి? అందరూ పడుకున్నాక అప్పుడు సెల్ ఫోన్ నెట్ ఆన్ చేసి మొత్తం ఏది చూడకూడదు అవన్నీ చూసేద్దాం అనుకోండి. ఆయన హృదయాన్ని, అంతరంగాన్ని, తలంపుల్ని కూడా ఎరిగిన దేవుడు అని తెలిస్తే అలా సెల్ ఆన్ చేయగలమా? ఆన్ చేయలేం. నువ్వు ఎలా ఎరుగుదు ఆయన్ని? ఆదివారం ప్రార్థనకి వెళ్తే నా దేవుడు నన్ను కనికరిస్తాడు అలా ఎరుగుదువా? రాత్రి అందరూ పడుకున్నాక ఏదైనా చూడొచ్చు అన్నట్టుగా ఎరుగుదువా? అసలు ఎలా ఎరుగుదు నువ్వు ఆయన్ని? అమ్మో, ఆయన మహాదేవుడు, ఆయన హృదయాన్ని పరిశీలిస్తాడు, ఆయన అంతరంగాన్ని పరిశీలిస్తాడు, ఆయన పరిశోధిస్తాడు, ఆయన తలంపులు ఊహ పుట్టక ముందే మన గురించి అంతా ఎరిగిన దేవుడు అని నీకు తెలిస్తే నువ్వు ముందే జాగ్రత్తగా ఉంటావుగా. ఇప్పుడు మీకు అంత బాగా అర్థమవుతాకి, మనం ఎక్కడికో వెళ్ళాం హాస్పిటల్కి అండి. ఆ హాస్పిటల్ నిండా సీసీ కెమెరాలు ఉన్నాయనుకోండి, సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ వెళ్ళిన పేషెంట్లకి ఎవరికో ఒకళ్ళిద్దరికి సీసీ కెమెరాలు ఉన్నాయని తెలదాళ్ళకి పాపం తెలదు కాబట్టి ఈ పక్కన కూర్చున్న ఆయన ఆ పేరు పిలిస్తే గబగా వెళ్ళిపోయాడు, అక్కడ వదిలేసాడు. ఆ జేబులోంచి పడిపోయింది అనుకోండి, పోనీ ఏదో బంగారం కొలిచేదో పడిపోయింది, జేబులు పెడతారు కదా, అలా కూర్చుంటారు పడిపోయింది. ఆయన పేరు పిలిచారని గబగా వెళ్ళిపోయాడు. వీడు పక్కన చూశాడు, ఇలాగలో చూసి తీసి జేబులు పెట్టాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. మొత్తం అయిపోయింది, ఇంటికి పోయాడు. మళ్ళీ వచ్చారు, వాళ్ళు వచ్చి మా దగ్గర బంగారు కొలిచి పడిపోయిందండి అని కంప్లైంట్ పెట్టారు ఆసుపత్రిలో. వీడికి సీసీ కెమెరా ఉందని తెలదు పట్టిపోయాడికి. వాళ్ళు మొత్తం చెక్ చేశారు. చెక్ చేస్తే వచ్చిన వాళ్ళందరి పేర్లు అక్కడ ఉంటాయి కదా, కార్డులు ఉంటాయి, పేర్లు ఉంటాయి, అన్నీ నోట్ చేసి కంప్యూటర్లు అన్నీ పెడతారు. ఆడు తీసినోడు ఫోటో చూశారు, ఆడి పేరు మొత్తం కనిపెట్టారు, ఆడి అడ్రస్ కనిపెట్టారు, ఆడికి ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది అక్కడ. ఆడికి ఫోన్ చేశారు, అబ్బాయి సీసీ కెమెరాలో చక్కగా కనపడుతున్నావు, నువ్వు బంగారం గుళ్ళు తీసినట్టుగా తెచ్చేస్తావా, పోలీసుకి చెప్పమంటావు అంటే ఏం చేస్తాడు? ఇప్పుడు ఏం చేస్తాడండి? అయ్యి బాబు ఎంత కూడా ఉందా, నాకు తెలవక తెచ్చాను అని జాగ్రత్తగా తెచ్చి తప్పు అయిపోతుందని చెప్పి ఇచ్చేస్తాడు. మళ్ళీ వచ్చినప్పుడు ఆడికి తెలిసి ఇప్పుడు సీసీ కెమెరా ఉందని పక్కన ఎవడన్నా పడిపోని తీస్తాడా? ఆయన హృదయాన్ని, అంతరంగాన్ని, తలంపులను, ఊహ అంతా కూడా ఎరిగిన దేవుడు అని తెలిసిపోతే ఇక మనం తేడాగా ఎలాగుంటామండి? ఉన్నాం. ఆయన నువ్వు ఎలా ఎరుగుతావు అనేది ప్రశ్న. ఆయనను మనం ఎలా ఎరుగుదాం? మోషేలాగా ఎరుగుదామా, లేకపోతే ఎలా ఎరుగుదాం? ఆయన కార్యాలు, క్రియలు, ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు, సూచక్రియలు చేసే దేవుడు అని ఆయనను సేవించే అలాంటి వ్యక్తిగా నువ్వు ఎరుగుదువా? లేక ఆయన ఎందు భయభక్తులు కలిగిన వాడుగా ఉండి ఆయన ఎరుగుదువా? లేక ఆయన హృదయాన్ని, అంతరంగాన్ని, తలంపులను, ఊహ కూడా ఎరిగిన దేవుడని నీవు తలంపుల్లో కూడా, హృదయంలో కూడా, అంతరంగంలో కూడా ఆయన నన్ను ఎరిగిన వాడని అంత శుద్ధీకరించుకుని ఉన్న వ్యక్తిగా ఎరుగుదువా? నువ్వు ఎలా ఎరుగుదు? నేను ఎరిగిన దాన్ని బట్టి నేను ఉంటాను అండి, అంతే కదండి. నేను ఎరిగిన దాన్ని బట్టి నేను ప్రవర్తిస్తూ ఉంటాను, అంతే కదా. నాకేంటో తెలవదో, తెల్లనట్టు ఉంటాడు, తెలిసినట్టు ఉంటాడు, అంతే కదండి. నువ్వు ఎంత ఎరుగుదువు దేవుణ్ణి? అది నా ప్రశ్న. నాకు ఎంతే తెలిసిండి అంటావా? చాలా తెలిసిండి అంటావా? ఆయన్ని పరిశీలనగా తెలుసుకున్న వ్యక్తిత్వం అనేది. నన్ను భూమి మీద ఉన్నవారు నన్ను పరిశీలనగా తెలుసుకుంటే నేను ఆనందించే దేవుణ్ణి అన్నాడు ఆయన ఒక చోట. కాబట్టి నువ్వు దేవుణ్ణి తెలుసుకోవటం నువ్వు ఆయన కోరుకుంటున్నావా? ఎంతగా తెలుసుకున్నావు, ఎంతగా ఎరిగావు? దావీదుని చూసి దేవుడు అన్నాడు, అతడు నా హృదయానుసారుడు అన్నాడు. దానియేలుని చూసి దేవుడు అన్నాడు, నువ్వు బహు ప్రియుడువు అన్నాడు. మోషేని చూసి నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, సాత్వికుడు అన్నాడు. అన్నాడా లేదా? నువ్వు ఎంత ఎరుగుదు ఆయన్ని కొంతమందికి పెళ్ళి అయిపోయి 10 సంవత్సరాలు అయిపోయినా, 20 సంవత్సరాలు అయిపోయినా మా ఆయన గారు నాకు ఇప్పటికి అర్థమవుతుంది అంటారు వాళ్ళు. ఆయన గారు ఇప్పటికీ నాకు అర్థమవుతుంది అంటారు వాళ్ళకి. వాళ్ళ ఆయన గారిని గురించి అయితే వాళ్ళకి తెలుస్తలేదు. ఎంతకాలం అయిపోయినా
తెలిస్తే ఆయనకు తగ్గట్టుగా ఉంటారు వీళ్ళు. తెలుస్తలేదు వాళ్ళకి, అర్థమవుతలేదు. ఆయన ఎలాగ ఉంటాడో తెలుస్తలేదు వాళ్ళకి. మనం ఆ దేవునిని ఎరిగిన వాళ్ళం అయితే మనం ఆయనకు తగ్గట్టుగా ఉంటే జీవము కలిగిన వాళ్ళం అన్నట్లు లెక్క. నా మాట ఏమైనా అర్థమవుతుందంటారా? అర్థమవ్వలేదంటారా అండి? కాబట్టి మనం ఎంత ఎరుగుదు ఆయన్ని అన్నదాన్ని బట్టి మనము జీవము కలిగిన వాళ్ళమా కాదా అనేది మనం నిర్ధారణ చేసుకోవచ్చు అండి. కాబట్టి కీర్తన 36:10 ఆయనను ఎరిగిన వారి మీద ఆయన కృప ఉంటుందంట. ఆయన ఎరిగిన వారి మీద ఏముంటుందంటండి? ఆయన కృప ఉంటుంది. అందుకని నోవాహును చూసి, నిన్ను ఎరిగిన వారి అలా నీ కృప యథార్థ హృదయుల ఎడల నీ నీతిని తెగక నిలుపుము. ఆయన ఎరిగిన వారి మీద ఆయన కృప నిలుస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మనం ఎరుగుతాం, పెద్ద విషయం కాదు. కానీ యేసు ప్రభు వారు వెళ్తూ ఉంటే ఒకడికి దెయ్యాలు పట్టుకున్నవాడు దగ్గరికి వెళ్ళాడు. ఆయన వాళ్ళ లోపల 2000 దెయ్యాలు ఉన్నాయంట. ఆడంటాడు, దేవుని కుమారుడా యేసు ప్రభు, మాకు ఇంకా చాలా టైం ఉంది ఇక్కడ ఉంటాకి, నువ్వు అప్పుడే వచ్చేసావు మా దగ్గరికి, మమ్మల్ని అప్పుడే పంపేద్దామనా? ఆ దెయ్యాలకు తెలిసి ఎవరో అండి? ఎవరో తెలుసు? దెయ్యాలకు తెలిసి ఎవరో? దెయ్యాలు ఎరుగును యేసుప్రభు ఎవరో, దేవుని కుమారుడని, శక్తిమంతుడని, ఈ సకల ప్రపంచాన్ని సృష్టించిన మహాదేవుడని ఎవరికి తెలుసు? దెయ్యాలకు తెలుసు. అప్పుడేం వచ్చావా ప్రభు, మాకు ఇంకా టైం ఉంది కదా, అప్పుడే మమ్మల్ని బంధించి నాశనం చేయడానికి వచ్చావా అని మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు వెళ్తూ ఉంటే ఓ పాపకు దెయ్యం పట్టుకున్న పాప ఉంటే అంటది, సర్వోన్నతులైన దేవుని కుమారులు వెళతా ఉన్నారు అని మాట్లాడుతూ ఉంటుంది ఆ దెయ్యం. ఆ దెయ్యానికి తెలుసు ఈయన దేవుని కుమారులని. మనకు తెలుస్తలేదు దేవుడు ఏంటో, మనం ఎరిగిన వాళ్ళంగా ఉండలేదు మనం. కాబట్టి ఇక్కడ మార్కు 1:34 అంటాడు, దెయ్యములు ఎరిగి ఉన్నందున ఆయన వాటిని మాటలాడనీయలేదు అన్నాడు. బాగా వెళ్ళిపో అంటే, అయ్యా పందులు ఉన్నాయి, పందుల్లో పంపి పాతాళంలో పంపకో అన్నాడు. పోండి, ఎక్కడ దిగి పోండి అంటే పందుల్లో వెళ్తాక అనుమతించాడు. కాబట్టి పందుల్లో పోతే 2000 పందులు సముద్రంలో పడి చచ్చిపోయి అంటాడు. కాబట్టి పిల్లన మనము దేవుని ఎలా ఎరుగుదాం? దెయ్యములను కూడా వదిలించగలిగిన శక్తిమంతుడిగా ఎరుగుదమా? ఏ కార్యమైనా ఆయనకు అసాధ్యమైనది లేదన్నట్టు ఎరుగుదమా? ఉపవాసం ఉంటే ఎటువంటి కార్యమైనా చేస్తాడని ఎరుగుదమా? ఎలా ఎరుగుదమా ఆయన్ని? మనం ఆయన్ని ఎరిగిన ఆ స్థాయి ఎంత అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలని మీకు నేను మనవి చేస్తాను. 1 యోహాను పత్రిక 2:4 ఆయనను ఎరిగి ఉండటం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటమే అన్నాడు. ఆయన ఎరిగి ఉండటం అంటే ఏంటంట? ఆయన ఆజ్ఞలను గైకొనటమే ఆయనను ఎరిగి ఉండుట అన్నాడు అండి. కాబట్టి నేను ఆయనను ఎరిగిన వ్యక్తిని అని చెప్పి ఆయన ఆజ్ఞలను గైకొనట్లేదు అనుకోండి, దొంగతనం చేస్తున్నాం అనుకోండి, అబద్ధాలు ఆడుతున్నాం అనుకోండి అండి, పొరుగువాడు దాచిస్తున్నాం అనుకోండి, నువ్వు ఎంత పైకి చెప్పినా నువ్వు అసలు ఆయన్ని ఎరగలేదని అర్థం, అంతే కదా అండి. ఆయనను ఎరిగిన వాడు ఆయన ఆజ్ఞలను పాటిస్తాడు. ఎందుకంటే ఆయన ఎలాంటి దేవుడో ఎరిగినవాడు, ఆయన ఏం ఆజ్ఞలు పెట్టాడో ఎరిగినవాడు. ఆ ఆజ్ఞలను పాటించినట్లయితే నేను ఆయన ఎరిగానని చెప్పగలుగుతాడు, అంతే కదా అండి. ఇప్పుడు భర్త ఎలాంటి వాడో భార్య ఎరిగిందనుకోండి అండి, ఎరిగిన భార్య భర్తకి ఏది ఇష్టం లేదో అది వండదు కదా. ఆయనకి ఏదైతే ఇష్టం లేదో అసలు ఒక ముద్ద కూడా పెట్టుకోకుండా వదిలేస్తాడో, ఆ కూర వండింది అనుకోండి ఆవిడ రోజు తినడం, నిన్న తినలేదు కదా అని మళ్ళీ రేపు కూడా ఆ కూర వండింది అనుకోండి, ఏంటి ఉద్దేశం? రోజు తినకుండా వెళ్ళిపోతాడు బయటికి. ఆవిడకి ఎప్పటికీ ఆయన ఏంటో అర్థమవుతుంది, ఇంకంతే. ఎరిగిన వ్యక్తి కాదు ఆవిడ కదా. ఎరిగిన వ్యక్తి ఏం చేస్తుంది? ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటుంది, ఆయనకి ఇష్టం వచ్చింది వండి పెడుతుంది. ఇప్పుడు నేను దేవుణ్ణి ఎరుగుదును అని చెప్పాలనంటే ఆయన ఆజ్ఞలు ఏంటో ఆజ్ఞలన్నీ నేను పాటిస్తూ ఉంటే
గైకొంటా ఉంటే నేను ఆయన ఎరుగుదును అని మనం చెప్పగలుగుతాం. కాబట్టి మనం దేవుణ్ణి ఎరుగుదామని చెప్పాలని అంటే ఆయన ఆజ్ఞలను పాటించే వాళ్ళం అయితేనే నేను నా దేవుణ్ణి ఎరుగుదును అని చెప్పగలం అండి. కాబట్టి మీరు దేవుణ్ణి ఎరిగిన వారైతేనే మీరు నిత్య జీవం కలిగిన వారు. అది మళ్ళీ మెలికే. ఆయన్ని మనం ఎరిగిన వాళ్ళం కాకపోతే మనలో జీవము లేదు అని అర్థం. ఆయన భూమి మీదకి వచ్చి ఇన్ని శ్రమలు పడి మరణించి పునరుద్ధానుడే ఆయన వెళుతూ చెప్పిన మాట, నేను ప్రతిష్ఠించిన మార్గం ఒకటి ఉంది, నా శరీరం అనే తెర ద్వారా మీరు ఆ మార్గంలో వస్తే పరలోక రాజ్యం చేరుకుంటారు అని చెప్పాడు. ఆ ప్రతిష్ఠించిన మార్గం నూతనంగా ఉంటుందని, జీవము కలిగిన మార్గంగా ఉంటుందని చెప్పాడు. ఆ జీవమే నన్ను ఎరిగి ఉండటం అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆయనని ఎరగటం మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆయనను ఎరుగుట గురించి మనం ఆయనను పరిశీలించి ఆయన గురించి తెలుసుకుని ఆయన గుణగణాలను తెలుసుకుని భర్త గురించి మొత్తం అర్థమవుతాకి ఒక రోజులో అర్థమైపోద్దామా అమ్మా? భర్త గురించి పెళ్ళైన ఒక రోజులో అర్థమైపోద్దా? పునః 6 నెలలకు అర్థమైపోద్దా? ఒక సంవత్సరానికి అర్థమైపోద్దా? అర్థమైన కాడికి మీరు చేస్తూ ఉంటారు. అలాగే మనం ఆయన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుణ్ణి మన జీవితకాలం అంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థమైనంత మట్టుకు మనం ఆయనకు ఇష్టలుగా బతకడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు నేను నా దేవుణ్ణి ఎరుగుదును అని చెప్పగలం. వారిలో నిత్య జీవము ఉంటుంది అని చెప్పాడు అండి. ఇంకా ఆఖరిగా గలతీ పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు అండి. నన్ను ఎరిగిన వారు దినములు, మాసములు, సంవత్సరములు, ఉత్సవ కాలములు ఏమండి ఆచరించకూడదు అన్నాడు. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను సహోదరులరా. ఆ పై వచనం చదవమ్మా. ఇంకా పైన ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగుబడిన వారును ఉన్నాము గనక బలహీనమైన వారిలాగా మీరు ఉండొద్దు అన్నాడు. అంతేనా? బలహీనమైన వాళ్ళు ఎలా ఉన్నారంట? దినములు లెక్కెడుతున్నారు, నెలలు చూస్తున్నారు, సంవత్సరాలు చూస్తున్నారు, ఉత్సవ కాలాలు చూస్తున్నారు, మంచి రోజులు చెడ్డ రోజులు చూస్తున్నారు అండి, ఆచారాలు చూస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు. కాబట్టి మీరు ఇంకా బలహీనులే, ఆయనను ఎరిగిన వారు కాదు అన్నాడు అండి. ఆయన ఎరిగిన వారు ఏం చేస్తారు? ఆయన ఎరిగిన వారు ఏం చేస్తారు? ఇంకా మీరు పైన చదివితే ఆయన సృష్టించిన దినములన్నీ మంచివే అన్నాడు. మీరు చదువుకున్న తర్వాత ఉందమ్మా ఆ మాట. ఆయన సృష్టించిన దినములన్నీ మంచివే అండి. మీరు కానీ ఇవన్నీ ఆచరణలన్నీ పెట్టుకుంటున్నారు, ఇంకా మీరు ఆయన్ని సరిగా ఎరగలేదు అన్నాడు. కాబట్టి మనం ఆయనను ఎరిగిన వాళ్ళంగా, ఆయన మొదటి రోజు సృష్టించి, అమ్మా నా వైపు చూడండి, అవన్నీ మీకు దొరకలు ఎక్కడెక్కడ చాలా చోట్ల ఉంటాయి. ఆయన మొదటి రోజు సృష్టించి ఇది మంచిది అన్నాడు. అన్నాడు లేదా? రెండో రోజు సృష్టించేది మంచిది అన్నాడు లేదా? 6 రోజులు సృష్టించేది మంచిది అన్నాడు లేదా? ఏదన్నా ఓ రోజు నీకు బాగోలేదన్నాడా? అన్నీ మంచిది అన్నాడు. అన్ని రోజులు మంచిదే. మంగళవారం మంచిదే, శుక్రవారం మంచిదే, అన్నీ మంచిదే. మనం ఏ పని చేసినా ప్రార్థన చేసుకుని చేసుకెళ్ళిపోతాం ముందుకి, ఏది నిషిద్ధమైంది కాదు. కాబట్టి మనం ఎంత ఎరుగుదమైంది అనేది ప్రశ్న. నేను దేవుణ్ణి కొంచెం ఎరిగి ఉన్నాను, ఇంకా ఎరగటానికి ప్రయత్నం చేయాలి. ఆయనను ఎరుగుట ఏ స్థాయి వరకు ఎరుగుదో అంత జీవం నీ దగ్గర ఉన్నట్లు లెక్క అండి. ఆయన మహాదేవుడు, ఆయనను మొత్తం అర్థం చేసుకునే అంత కాదు ఈ బుర్ర, అంత కాదు. కానీ మనకిచ్చిన పరిధిలో మనం ఆయనను అర్థం చేసుకునే అంత మెటీరియల్ బైబిల్లో ఉంది. అంత మట్టుకు మనం అర్థం చేసుకుని భయభక్తులతో బతికితే హృదయాన్ని కూడా చూస్తాడు, అంతరంగాన్ని కూడా చూస్తాడు, తలంపులు కూడా చూస్తాడు,
ఊహ కూడా తెలుసు, మన ఆలోచనలు కూడా, మనం అంతరంగం మొత్తం అంతా ఆయనకు తెలుసు అన్నట్టుగా ఎరిగినవాడు లోపల కూడా తేడాగా ఉండడం. మీకు అర్థమవుతుందా? పైకి చాలా వందనంగా మాట్లాడి లోపల ఎంత కుళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, బోళ్ళంత మంది ఉంటారు. నా దేవుడు ఇలాంటి వాడిని ఎరిగితే ఇక్కడ కూడా పెట్టుకోడాడు. అందరూ పడుకున్నా కూడా తేడా పని చేస్తాక భయం వేస్తుంది. అమ్మో నా దేవుడు ఉన్నాడు, యోసేపులాగా పాపం చేయడు. కాబట్టి నువ్వు ఎంత ఎరిగితే అంత నువ్వు ఆయన దగ్గర అవుతావు. అది నా పాయింట్. నువ్వు ఎంత ఎరిగితే అంత దగ్గర అవుతావు ఆయనకి. కాబట్టి మరి దేవుడు మాకు తెలుసండి కొంచెం అన్నట్టుగా కాకుండా ఆయనను సంపూర్ణంగా ఎరుగుటకు మనం రోజు ఈ మెటీరియల్ని చదువుకుంటా మనం ఆయనను సంపూర్ణంగా ఎరిగిన వారముగా, ఆ ఎరిగినంత మట్టుకి మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తేనే ఆయన్ని ఎరిగినట్టు అన్నాడో చోట. ఆయన ఆజ్ఞలన్నీ పాటిద్దాం. హృదయాన్ని అంతరంగాన్ని కూడా పరిశోధిస్తాడు. అమ్మో అని లోపల కూడా కుట్రలు కుషిద్ధం లేకుండా చూసుకుందాం అండి. ఆయన మోషేలాగా ముఖాముఖిగా మాట్లాడతాడు అన్నాం. ఆయనతో మనం కూడా ఉపవాస ప్రార్థనలో ముఖాముఖిగా ఆయన సన్నిధిలో ఆయనతో మాట్లాడే అనుభవంలోకి వెళదాం అండి. ఇంకా తర్వాత ఆచరణలన్నీ మానేద్దాం అండి. తర్వాత ఆయన మందిరంలో ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు, ఏ కార్యమైనా చేస్తాడు అన్నట్టుగా మనకు చేసిన కార్యాలన్నిటినీ గుర్తు చేసుకుందాం, అందరికీ చెబుదాం. ఆయన మహాదేవుడు, గొప్ప దేవుడు. మనం మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే కార్యాలు చేస్తాడు అని అందరికీ చెబుదాం. అలాగే ఆయన చేసిన క్రియలను మర్చిపోకుండా రోజు జ్ఞాపకం చేసుకుంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ భయభక్తులు కలిగి బతుకుదాం అండి. ఇలాగున్న మనం ఆయనను ఎరుగుట ఇంకా 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 ఆయన గురించి తెలుసుకోవడానికి తాపత్రయపడదాం. ప్రభువా నీ గురించి నాకు ఇంకా తెలియజేయ ప్రభువా బైబిల్ గ్రంథంలో నుంచి అని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. చివరికి మనం రీచ్ అవ్వాల్సింది, నేను జీవము కలిగిన మార్గంలోనే ఉన్నాను, ఆయన గురించి తెలుసుకుంటూ ఉన్నాను, ఆయన స్వరూపంలోకి ఆయన స్వభావంలోకి మారిపోతూ ఉన్నాను, నేను ఆ టార్గెట్లోనే ఉన్నాను, జీవము కలిగిన మార్గంలోనే ఉన్నాను అని ఆయన్ని ఎరుగుతూ వెళ్ళిపోదాం. ఒక రోజుకి ఆయన ఏంటో మొత్తం తెలుసుకుంటాం. ఒక్క తప్పు కూడా లేకుండా ఆయనను సంపూర్ణంగా ఎరిగిన వారంగా ఆయన ఎదుట నిలబడేంత శక్తిమంతులుగా పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ సిద్ధపరుస్తాడు. ఆయనను ఎరిగిన వారు నిత్య జీవము కలిగిన వారు అన్నాడు. అలాగున పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ సిద్ధపరిచి నడిపించును గాక.